పరిసయ్యుని ఇంటికి భోజనానికి మరి యేసయ్య వచ్చి కూర్చున్నప్పుడు మరి యేసయ్యని చూసి యొక్క పాపపు స్త్రీ వచ్చి వెనక నుండి మరి ఈ పాపపు స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డితో అత్తర తెచ్చి మరి అత్తర తీసుకొని వచ్చింది. వెనుక తట్టు ఆయన పాదములకు మరి నడిపి తన తల వెంట్రుకలతో తుడిసి ఆయన పాదమునకు మరి ముద్దు పెట్టుకుంది. ఈమె పాపపు స్త్రీ అయితే ఈ యొక్క పరిసయ్యుని ఇంట భోజనానికి వస్తున్నాడని తెలుసుకుని మరి వచ్చి అత్తర బుడ్డితో ఆయన పాదాలు నడిపి ముద్దు పెట్టుకుంది. మరి యొక్క పరిసయ్యుడు అంటాడు, ఈమె ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పాదాలు పట్టుకుంది అనేసి అంటున్నాడు కానీ మరి పాపపు స్త్రీ చేసినటువంటి మర్యాద పిలిచినటువంటి యొక్క ఇతను చేయలేదు. ఆమె పిలిచింది, అత్తడితో వెనకాల తట్టు మరి వెనక నుంచి వచ్చి పాదాలు కడిగింది, అత్తడితో తల వెంట్రుకలతో పాదాలు తుడిసింది. మరి ఇంకా కిందకు వచ్చినట్లయితే ఆ స్త్రీ వైపు తిరిగి మరి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూస్తున్నావు కదా నువ్వు, ఈమె మరి నువ్వు పిలిచావు కానీ నా పాదాలకు నీళ్ళు ఇవ్వలేదు, నువ్వు పిలిచావు కానీ నన్ను ముద్దు పెట్టుకోలేదు, మరి ఈమె మరి నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పుడు నుండి ఈమె నా పాదములో ముద్దు పెట్టుకుంది. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసింది. నువ్వు పిలిచావు కానీ నువ్వు నాకు చేయవలసినవి చేయలేదు కానీ ఈ పాపపు స్త్రీ చేసింది. అత్తర పుట్టు తెచ్చింది, నా పాదాలు తడిసింది, తన తల వెంట్రుకలతో నా పాదాలు తుడిసింది, ముద్దు పెట్టుకుంది, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చింది, అన్ని మర్యాదలు చేసింది. కానీ నువ్వు పిలిచినాడు మటుకు నువ్వు చేయలేదు. ఎందుకనగా నువ్వు దేవుణ్ణి మరి ఏ రీతిగా పిలిచావో ఏ మనసుతో పిలిచావో మరి అది నీకే తెలియాలి. కానీ ఈ పాపపు స్త్రీ పిలిచింది, చేయవలసిన మంచి కార్యాలన్నీ కూడా ఈమె చేసింది కాబట్టి మరి ఈమెతో అంటున్నాడు ఆయన. మరి కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినవి అని ఆమెతో చెప్పి మరి ఈ పాపములు క్షమించబడి ఉన్నవి అవి అని ఆమెతో నేను. అప్పుడు ఆయనతో కూడా భోజన భక్తిని కూర్చున్నవాడు పాపములు క్షమించుతున్న వాడి తలేనని అనుకొని సాగిరి. పాపలు క్షమించే దేవుడు ఈయనే అని భోజన భక్తిని కూర్చున్నవారు అనుకుంటున్నారు. అందుకు ఆయన నీ యొక్క విశ్వాసము నిన్ను రక్షించింది కాబట్టి మరి సమాధాన గలదానమై వెళ్ళిపో అని ఈ పాపము స్త్రీతో చెప్పాడు. ఆమె తిరిగి పాపము చేయలేదు. మరొక్కసారి మనం దేవుని పాదాలు పట్టుకుని మన కన్నీరుతో ఆయన పాదాలు కడిగినప్పుడు ఆయన మన పాపాలు క్షమించవచ్చు. మరలా తిరిగి ఆయన పాపాలు చేసేవారుగా మనము ఉండకూడదు. ఒకసారి క్షమాపణ పొంది పశ్చాత్తాపం మనము అడిగి మరి పొందినప్పుడు తిరిగి పాపాలకి చోటు ఇవ్వకూడదు. ఈ స్త్రీ మరి విస్తారమైన పాపాలు చేసింది. ఈ పాపపు స్త్రీ మరి చేసిన విధంగా అత్తరితో తల వెంట్రుకలతో ఆయన పాదాలు కడిగింది, ముద్దు పెట్టుకుంది, కాళ్ళకి నీళ్ళిచ్చింది. కాబట్టి నీ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు సమాధానం గల దానవై వెళ్ళు అని యేసు ప్రభు ఆ పాపపు స్త్రీతో చెప్పాడు. ఆ రీతిగా మనము కూడా ఈ లోకంలో జీవించినప్పుడు మన పాపాలు ఒప్పుకున్నప్పుడు తిరిగి పాపలకు లోబడే వారముగా మనం ఉండకూడదు. కాబట్టి ఈ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీకు అంతరంగ వందనాలు. ఆమేన్.